అందరికీ విదితమే ఉస్నూరు మండలం లోపూడి గ్రామంలో బొట్ల కనకారావు వారి యొక్క ఫ్యామిలీ విషయమయ్యి కుల బహిష్కరణ జరిగిందని దాని మీద అతను ఒక సెల్ఫీ తీసుకొని నేను కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను చెప్పి అంతర్ధానం అయిపోవడం చాలా సెన్సేషనల్కి గురి చేసింది ఈ ప్రాంతంలో. ఈ విషయమయ్యి ఆ కేసు రిజిస్టర్ చేసి ఆ కుల పెద్దలందరినీ అరెస్ట్ చేసి మరి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ అంతర్ధానం అయిపోయిన ఈ యొక్క కుటుంబాన్ని ట్రేస్ చేయడం కూడా పోలీసు వారి యొక్క బాధ్యత కాబట్టి దీనికి ఆరు గ్రూప్స్ ఆఫ్ ఆఫీసర్స్ని అలాగే మెన్ని పంపించి అప్పటి నుంచి కూడా మేము వీరి యొక్క జాడల గురించి అన్వేషిస్తుంటే వీళ్ళు నెమ్మదిగా ఇక్కడి నుంచి స్కూటీ మీద వెళ్ళి మన బస్టాండ్ విజయవాడ బస్టాండ్కి అక్కడి నుంచి కనకదుర్గ టెంపుల్ మళ్ళీ అక్కడి నుంచి ఇమ్లీబన్ బస్టాండ్ విజయవాడ హైదరాబాద్ అక్కడి నుంచి మళ్ళీ ఒక లాడ్జ్ ఆ లాడ్జ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ మళ్ళీ విజయవాడలో మళ్ళీ పట్టుబడ్డారు వీళ్ళు. ఈ పట్టుబడినప్పుడు వారి దగ్గర నుంచి తీసుకున్న దీంట్లో వీళ్ళు ఏంటంటే ఇలా అంతర్ధానం అయిపోతే ప్రెషర్ బాగా పెరిగి ఆ యొక్క కుల పెద్దల మీద వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశం ఒకటి. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే బాగా ఈ ఫ్లేరప్ చేయొచ్చు, అంటే ఇష్యూని బాగా ఫ్లేరప్ చేసి సంఘంలోనే దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ తీసుకురావచ్చు అనే ఒక ఇష్యూ అనేది రెండోది బాగా కనబడుతుంది. ఇతనికి బాగా ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళు మల్లేశ్వరరావు అలాగే సునీత అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇతనికి దగ్గర వాళ్ళు. వాళ్ళ యొక్క ప్లానింగ్ మీద ఈ పిల్లలిద్దరిని తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని తర్వాత ఇతను ఈ విధంగా ఊళ్ళోంచి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడితే ఇప్పుడు మొత్తం వ్యవస్థనంతా పోలీస్ వ్యవస్థనంతా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అతను ఏమైనా ఇబ్బంది అయితే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పి ఇలా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే అప్పటికి కూడా అధికారులు కానీ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ అతను స్పందించకపోతే ఆ విధంగా చేసినా బాగుంటుంది. కానీ ఇతను ఏం చేశాడు ఈ కాలంలో దీంట్లో అంతర్ధానం అయిపోయి ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా దీన్నేమో బాగా హైప్ చేసి చాలా సిస్టాన్ని ఇబ్బంది పెట్టాడు. దాని మీద ఇతని మీద మేము 153 క్లాస్ ఏ అలాగే 504 అండ్ విత్ 109 కేసుని కూడా కట్టి దాని ప్రకారం అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము కంపల్సరీగా. అలాగే ఇతనికి బాగా సహకరించిన సునీత అలాగే మల్లేశ్వరరావు మీద కూడా ఈ కేసు ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు ఇతన్ని సాంఘిక బహిష్కరణ చేశారో ఆ పెద్దల మీద కేసు వేరేగా నడుస్తుంది, అది వేరే నడుస్తుంది. అది కాకుండా ఇది వేరే.